ఈ నెల 23-24 తారీఖుల్లో వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ వారు వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నారండి. ఆ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అనేక రకాలైన అప్లికేషన్స్ ని వరల్డ్ వైడ్ గా అనేక మంది అనేక కంపెనీలు చేస్తున్నాయి, ప్రభుత్వాలు కూడా వాడుతున్నాయి, ఇండివిజువల్స్ కూడా వాళ్ళ పర్పసెస్ కోసం అనేక రకాలైన అప్లికేషన్స్ ను వాడుకుంటున్నారు. అంటే దెర్ ఈస్ ఏ క్లియర్ ఈకో సిస్టమ్ ఆఫ్ డెవలపర్స్ అండ్ కన్స్యూమర్స్. అయితే ఎవరు ఎందుకు ఏ అప్లికేషన్స్ చేస్తున్నారు, దాన్ని ఎవరు వాడుకుంటున్నారు, ఈ అప్లికేషన్స్ లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు, ప్రభుత్వాల పాత్ర ఏంటి, మరి ఏదో డెవలపర్స్ చేస్తున్నారన్నప్పుడు ఓవరాల్ గా అలాంటి కంపెనీల పాత్ర ఏంటి, ఆ కంపెనీలు ఏ మేరకు వాటిని ఓవర్సీ చేయగలుగుతున్నాయి, ఏ మేరకు వాటికి డైరెక్షన్ ఇస్తూ గవర్న్ చేస్తూ వాటి వల్ల నష్టం లేకుండా, ప్రజానీకానికి నష్టం లేకుండా, యూజర్ కమ్యూనిటీకి నష్టం లేకుండా చూడగలుగుతున్నాయి అంటే అవన్నీ కూడా దాదాపు క్వశ్చన్ మార్క్సే. సో ఇది ఒక్క భారతదేశంలోనూ లేదంటే మన దేశంలో కూడా మళ్ళీ మన రాష్ట్రాల్లోనూ జరుగుతున్నటువంటి విషయం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి ఒక ఛాలెంజ్ గా మారింది. ఇది కరెక్ట్ కాదు, దీన్ని నియంత్రించాల్సినటువంటి టైం ఆసన్నమైంది. నియంత్రణ అనేది నియంత్రణ కోసం కాకుండా, ఇన్నోవేషన్ ని సైఫల్ చేయడానికి కాకుండా, ఇన్నోవేషన్ ని ఎంకరేజ్ చేస్తూనే, రకరకాల అప్లికేషన్స్ ని తయారు చేసే వాళ్ళకి ఆ వెసులుబాటు ఇస్తూనే అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలు అందేలాగా అన్ని సెక్టర్స్ లో కూడా దీని ఉపయోగాలు మనకి చేరేలాగా జాగ్రత్తలు పడుతూ అట్ ద సేమ్ టైం దీన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని అయితే గుర్తించారు. దానికోసం మన దేశం లీడ్ తీసుకుని ముంబై హెడ్ క్వార్టర్స్ గా డాక్టర్ ఉమాంగ్ మెహతా గారు, అలాగే డాక్టర్ గుండాల నాగరాజు గారు, ఇంకా మరికొంతమంది పెద్దలు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఆ ఫౌండేషన్ ద్వారా మనం ఇంపార్షియల్ గా ఒక థర్డ్ పార్టీగా ప్రభుత్వాలకు కానీ, కంపెనీలకు కానీ, ఇండివిజువల్ యూజర్ కమ్యూనిటీస్ కానీ, అకాడమియాలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ మనం ఉపయోగపడగలం. అదేదో ఒక కంపెనీ తరఫున చేయాలనుకుంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆ కంపెనీకి కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఆ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ ని అమ్ముకోవడానికి ట్రై చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా సస్పీషియస్ గా చూస్తాయి. అలా కాకుండా ఒక నాన్ గవర్నమెంటల్ ఏజెన్సీ, ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఏజెన్సీ, అన్ని రంగాల్లో నుంచి అందరితో ప్రముఖులతోటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒక ఎలాబరేట్ సిస్టమ్ ని డెవలప్ చేసుకుని ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ serious professionals, most of them are retired, most of them are in governance stage, most of them are either C-level officers or MDs of various countries, various companies, corporations. అలాంటి వాళ్ళతోటే మనం వాళ్ళకున్న సాధక బాధలు అర్థం చేసుకుని ఒక కామన్ ఫ్రేమ్వర్క్ ని తీసుకురావాలి. ఒక కామన్ ఫ్రేమ్వర్క్ ద్వారా కామన్ స్టాండర్డ్స్ ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అవసరమైతే చట్ట రూపంలో పార్లమెంట్ ద్వారా చట్టం కూడా చేయించగలిగితే అప్పుడు రాబోయే రోజుల్లో ఏఐ బెనిఫిట్స్ అందరికీ వస్తాయి. ఏఐలో నుంచి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ తగ్గిపోద్ది, ఈ సోకాల్డ్ సైబర్ క్రైమ్ తగ్గిపోద్ది, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఫ్రాడ్స్ కానివ్వండి, జర్నలిజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, చివరికి రాజకీయ రంగం, రాజకీయాలకు కూడా రాజకీయాలు కూడా అతీతమేం కాదు, రాజకీయ నాయకులు యాక్చువల్లీ దే ఆర్ సఫరింగ్ మోర్ దెన్ ఎనీబడి అని నేను అనుకుంటున్నాను. అలాంటి రాజకీయ నాయకులు, రాజకీయాలు మరి అన్ని రంగాలు ఎఫెక్ట్ అయినప్పుడు, ఇంక్లూడింగ్ రాజకీయాలు, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ కూడా దీనికి ఎఫెక్ట్ అయినప్పుడు ఇది ఇట్ బికమ్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ మన డెమోక్రటిక్ గా మన దేశం లేదా మిగతా దేశాలు మనగలగాలంటే, ఒక ఓపెన్ ఎన్వైరన్మెంట్ లో బిజినెసెస్ జరగాలంటే, ఓపెన్ ఎన్వైరన్మెంట్ లో ఎలక్షన్స్ జరగాలంటే, ఇంపార్షియల్ గా ప్రభుత్వాలు పనిచేయాలంటే ఇది పెద్ద ఛాలెంజ్ గా అయి కూర్చుంది. కాబట్టి ఈ ఛాలెంజ్ ని అడ్రస్ చేయాల్సిన అవసరం మన వాళ్ళు లీడ్ తీసుకుని దాన్ని గుర్తించి ఆ సెక్టర్ బై సెక్టర్ పనిచేసుకుంటూ వస్తున్నారు. ఈ ఫౌండేషన్ గోలు
ఒక్కొక్క సెక్టర్ లో ఏం జరుగుతుందో అర్థం చేసుకుని ఆ సెక్టర్ లో ఉన్నటువంటి అప్లికేషన్ డెవలపర్స్ కి గైడ్ లైన్స్ ఇస్తూ వీటన్నిటికీ కామన్ గా ఒక ఫ్రేమ్వర్క్ డెవలప్ చేస్తూ ఈ ఫ్రేమ్వర్క్ లో నుంచి ఒక స్టాండర్డ్ ని తయారు చేస్తూ ఆ స్టాండర్డ్ కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది, ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరి బిజినెసెస్ ఇబ్బంది పట్టలేదు, యూజర్స్ కి బెనిఫిట్ జరుగుతుంది, ప్రభుత్వానికి బెనిఫిట్ జరుగుతుంది, ప్రజలకు బెనిఫిట్ జరుగుతుంది, మనం ప్రజాస్వామికంగా ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం అనే నమ్మకం వచ్చిన రోజున డెఫినెట్ గా దాన్ని మనం ఒక చట్ట రూపంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. అప్పుడు పార్లమెంట్ దాన్ని చట్టంగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ జరగడానికి ఒక 2, 3, 4 సంవత్సరాలు పట్టొచ్చు. ఈలోపు ఫౌండేషన్ వాళ్ళ ఎఫర్ట్ ఏంటంటే ఒక్కొక్క రంగంలో నుంచి అర్థం చేసుకుని ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి సాధక బాధల్ని కంపైల్ చేసి కొల్లేట్ చేసి వాటి మీద సమగ్రమైనటువంటి రిపోర్ట్స్ తయారు చేయటం, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర ఉన్న సమాచారం, సెక్టోరల్ గా ఉన్న సమాచారం, అకాడమియాలో ఉన్న సమాచారం, జ్యుడిషియరీలో ఉన్నటువంటి సమాచారం, వీటన్నిటిని వాళ్ళు కొల్లేట్ చేస్తూ ఒక కామన్ ఫిలాసఫీని, కామన్ ఫ్రేమ్వర్క్ ని రూపొందించాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికీ ఒక 6,000 మంది సీరియస్ ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఒక 35 మంది ఉన్నారు. వీళ్ళందరూ చేసే ప్రయత్నానికి తోడుగా నన్ను కూడా ఒక అడ్వైజరీ రోల్ ప్లే చేయమని వాళ్ళు అడిగినప్పుడు ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక ఇంజనీర్ గా నా ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఒక స్పేస్ సైంటిస్ట్ గా పనిచేసి యుఎస్ వెళ్ళి చదువుకుని యుఎస్ లో అకాడమీ ఎలా పనిచేస్తుందో చూసి అక్కడ టీచ్ చేసి అక్కడ నాసాలో పనిచేసి మళ్ళీ అక్కడ నుంచి మన భారతదేశం వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వాలతో పనిచేశాను, మన రాజకీయ రంగంలో పనిచేశాను, ప్రభుత్వంలో క్వాజీ జ్యుడిషియల్ బాడీలో పనిచేశాను. అంటే ఆల్మోస్ట్ లైక్ ఎ జడ్జ్, క్వాజీ జ్యుడిషియల్ జడ్జ్ అనం, కానీ మేము రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఒక రెగ్యులేటర్ గా పనిచేశాను, ఆ అనుభవం ఉంది. ఒక 2-3 కంపెనీలకి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా పనిచేయడం వల్ల గవర్నెన్స్ లేయర్ లో నాకు కొంత అనుభవం ఉంది. ఇవన్నీ కూడా ఐ థింక్ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు కాంట్రిబ్యూట్ అనే సెన్స్ లో నేను కూడా ఉన్నాను. కాబట్టి ఫౌండేషన్ వాళ్ళ ప్రపోజల్ వెంటనే యాక్సెప్ట్ చేశాను. ప్రపోజల్ ఆ ఫౌండేషన్ కి మొన్న 24వ తారీఖు నుంచి నేను కూడా అడ్వైజర్ గా పనిచేస్తున్నాను. అయితే ఇది ఎవరో కొంతమంది ఒక 1000 మందో 2000 మందో 5000 మందో చేసే పని కాదు. అన్ని రంగాల్లో నుంచి అందరం కూడా మనకి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో మన నోటీస్కి వచ్చినప్పుడు ఆ ఇబ్బంది మన వరకే ఉందా, పక్క వాళ్ళకు కూడా జరుగుతుందా, ఒక సిస్టమేటిక్ గా జరుగుతుందా, ఏదైనా అప్లికేషన్ వల్ల జరుగుతుందా, ఏదో ఒక స్పెసిఫిక్ ఇండివిజువల్ వల్ల ఇలాంటి ఇబ్బంది జరుగుతుంది అనేది మనం గమనించుకోవాలి. ఆ గమనించుకున్నవి ప్రతిదానికి మనం కోర్టుకు పరిగెత్తలేం. కాబట్టి అప్రోప్రియేట్ ఫోరమ్స్ ద్వారా మనం గవర్నమెంట్ నోటీస్ కు తీసుకువెళ్ళటం ద్వారా గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా కొన్ని యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్ లో మనకి రిలీఫ్ రాకపోవచ్చు, వెంటనే కేసులు పెట్టుకున్నందువల్ల రెజల్యూషన్ రాకపోవచ్చు, కానీ ప్రభుత్వాలు డెఫినెట్ గా కట్టడి చేయడానికి ఇమీడియట్ గా తీసుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రభుత్వాలకి ఈ సమాచారాన్ని అందచేయాలి అనేది కూడా ఒక గోల్ అన్నమాట. ఈ ఫౌండేషన్ గోల్ ప్రభుత్వాన్ని రెడీ చేయాలి, ప్రభుత్వాన్ని సిద్ధం చేయాలి. ఎందుకు మీ వరకు మీకు ప్రాబబ్లీ ఇట్ ఈస్ నాట్ టచింగ్ వెరీ సీనియర్ పీపుల్. సామాన్యుడికి టచ్ చేసిన అంశాలు అన్ని వాళ్ళ దృష్టికి వెళ్ళకపోవచ్చు. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అవుతున్న విషయాలన్నింటినీ ఇన్ టైం వాళ్ళు సమగ్రంగా ఆలోచించేసి అవగాహన చేసుకున్నాం. ఇది టెక్నాలజీ లేయర్ లో జరుగుతున్న ప్రాబ్లమా, టెలికమ్యూనికేషన్స్ లో జరుగుతున్న ప్రాబ్లమా, యూసేజ్ లో జరుగుతున్న ప్రాబ్లమా, లేదు అసలు కంప్లీట్ గా అప్లికేషన్ డూబియస్ గా చేశారా, మోసపూరితమైన అప్లికేషనా అన్న విషయాల్ని టెక్నాలజీతో ముడిపడి మనం చూడాలి. కాబట్టి ఎవరిని మనం వెంటనే బ్లేమ్ చేసి ఇదిగో నాకు ఈ ఫోన్ లో ఇలా జరిగింది కాబట్టి ఫోన్స్ తిట్టో, ఫోన్ తయారు చేసిన కంపెనీని తిట్టో, ఆపరేటింగ్ సిస్టమ్ ను తిట్టో ఉపయోగం లేదు. కాబట్టి అసలు ఈ సమస్యకి కారణం ఏ లేయర్ లో ఉందో కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఫౌండేషన్ లో సీరియస్ టెక్నాలజిస్ట్ ఉన్నారు, ఆయా రంగాల్లో నిపుణులు ఉన్నారు. ఉదాహరణకి సైబర్ సెక్యూరిటీ అన్నాం అనుకోండి, డాక్టర్ ఉమాంగ్ గారు లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి కూడా ఆయన స్పెషాలిటీ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్. ఆయన పోలీస్ డీజీపీ స్థాయిలో పోలీసు వ్యవస్థలతో పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి పోలీసింగ్ లేయర్ లో ఈ సైబర్ క్రైమ్ ని ఎలా అడ్రస్ చేయాలి, ఏ మేరకు అడ్రస్ చేయాలి, చేయొచ్చా చేయకూడదా, చేయగలుగుతున్నారా లేదా అన్న అనుభవం ఆయనకుంది. అలాగే డాక్టర్ గుండాల
నాగరాజు గారు ఈజ్ ఎ టెక్నాలజీ స్పెషలిస్ట్. అసలు ఏఐ సిస్టమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటున్నారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ద్వారా ఈ సిస్టమ్ ని ఎడ్యుకేట్ చేస్తున్నాం అంటున్నారు, ట్రైన్ చేస్తున్నాం అంటున్నారు. మీరు ట్రైన్ చేసినప్పుడే అది ఇంపార్షియల్ గా లేకుండా సబ్జెక్టివ్ గానో లేదంటే ఇంకేదన్నా మోటివ్స్ తోటో మీరు ఆ సిస్టమ్ ని ట్రైన్ చేశారనుకోండి, ఆ సిస్టమ్ తదుపరి చేసే రెస్పాన్సెస్, ఇచ్చే రెస్పాన్సెస్, అవి చేసే పనులు కూడా పార్షియల్ గానే ఉంటాయి. డిస్క్రిమినేషన్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి టెక్నాలజీలో చాలా సీరియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నైపుణ్యం డాక్టర్ గుండాల్ గారేమో, నాగరాజు గారేమో ఆ లేయర్ చూస్తున్నారు. అలాగే టెలికమ్యూనికేషన్స్ లేయర్ లో ఉన్నారు. అలాగే ఓవరాల్ గా అసలు అప్లికేషన్స్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఈ ప్రాజెక్టు ఏఐకి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి ఏఐలో గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి అన్నది మళ్ళీ వీళ్ళందరూ కలిసి కూర్చుంటే గానీ వర్కౌట్ కాదు. ఎవరికాళ్ళు వాళ్ళ యాంగిల్స్ లో బాగానే అర్థం చేసుకుంటారు. కానీ అందరూ ఒక రూమ్ లోకి వస్తే కానీ ఓవరాల్ గా మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ లో ఏఐ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, ఈ పెద్ద గ్రూపు ఈ 30 మంది 40 మంది లీడ్ చేస్తూ ఈ వేలాది మంది స్పెషలిస్టులతో మాట్లాడుకుంటూ ఆ మీటింగ్స్ పెట్టుకుంటూ దానికి సంబంధించినటువంటి సూత్రీకరణ చేస్తూ, ప్రభుత్వాలకి నోట్స్ రాస్తూ, సంస్థలకు నోట్స్ రాస్తూ, సంస్థలకి గైడ్ లైన్స్ ఇస్తూ ముందుకు సాగాలి. వాళ్ళు ఈ సంవత్సరం రోజుల నుంచి అదే చేశారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఈ యాక్టివిటీస్ చేయాలనేది ఫౌండేషన్ వారి గోల్. ఇది భారతదేశం వరకే లిమిటెడ్ అంటే కాదు. ప్రపంచంలో ఇవాళ ఒక్క యూరోపియన్ యూనియన్ తప్ప, ఇంక్లూడింగ్ అమెరికాలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. అమెరికాలో కూడా పటిష్టమైనటువంటి చట్టం లేదు. అమెరికాలో ఎన్ఐఎస్టి అని చెప్పేసి మనం ఇక్కడ ఐఎస్ఐ అంటాం, స్టాండర్డ్స్ బాడీ. అలాగే అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ. వాళ్ళు ఏం చేశారంటే, ఇది చట్టం చేయడానికి మనం రెడీ కాదు, దీని మీద కొన్ని సూచనలు మాత్రం చేస్తాం, ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తాం, ఆ ఫ్రేమ్ వర్క్ అందరూ పాటిస్తే అందరికీ సేఫ్ అని చెప్పేసి ఒక రిస్క్ బేస్డ్ ఫ్రేమ్ వర్క్, రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్ వర్క్ ను మాత్రమే చేయగలిగారు. ఇక్కడ దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీ, అమెరికా లాంటి టెక్నాలజీకి క్రూసిబుల్ గా ఉన్నటువంటి కంట్రీ, వాళ్ళు కూడా దీన్ని సమగ్రంగా ఒడిసి పట్టుకోలేక, లేదా ఒక చట్టం చేయలేక, ఒక విధంగా దీన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే హ్యూమన్ ఇంజూనిటీ ఎంత గొప్పదో కూడా మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం మంచి డైరెక్షన్ లో వాడితే మంచి డైరెక్షన్ లో పనిచేస్తుంది. ఈ బ్యాడ్ గైస్ దాన్ని బ్యాడ్ డైరెక్షన్ లోకి వాడాలనుకుంటే దాన్ని నియంత్రించడం కూడా అంతే కష్టం. కాబట్టి ఇది ఈజీ టాస్క్ అయితే కాదు. యూరోపియన్ యూనియన్ ఒక పని చేసింది. యూరోపియన్ యూనియన్ ఏం చేసిందంటే, ఇవన్నీ మాకు తెలియదు, మేమైతే చట్టం చేస్తాం, ఈ చట్టంలో ప్రభుత్వాలు అంగీకారం ప్రకారంగా మేము కొన్ని అనుకున్నాం, మంచో చెడో, మీ అందరూ దాంట్లో పనిచేయాల్సిందే, అలా మిమ్మల్ని మేము నియంత్రించాల్సిందే. మేము ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటి, ఇన్నోవేషన్ ఏంటి, ఇన్నోవేషన్ కి కట్టడి చేస్తున్నారా, దీనివల్ల R&D ఆగిపోద్దా, ఆ సమాధానాలు మీరు మమ్మల్ని అడగొద్దు, ప్రస్తుతానికి మాకు తెలియదు. కానీ జనరల్ పబ్లిక్ ఇబ్బంది కలిగే ఏ అంశమైనా సరే మేము ఒప్పుకోం అని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కట్టుదిట్టమైనటువంటి చట్టం చేసింది యూరోపియన్ యూనియన్. చేయటమే కాకుండా 2 సంవత్సరాల టైం ఇచ్చి ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఏదైనా దేశం, ఏదైనా కంపెనీ మాతో బిజినెస్ చేయాలంటే, యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలతో బిజినెస్ చేయాలంటే మీరు ఈ చట్టానికి లోబడి చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు, TCS లాంటి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీస్ అందరికీ కూడా ఇమ్మీడియట్ గా ఒక ఛాలెంజ్ ఉంది. మనం చాలా సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ చేస్తాం, చాలా ఐటీ ప్రొడక్ట్స్ చేస్తాం, చాలా ఐటీ సర్వీసెస్ చేస్తాం. మనం ఐటీ సర్వీసెస్ ని ఎక్స్పోర్ట్స్ లో వేలాది కోట్ల రూపాయలు మనం సంపాదిస్తున్నాం. దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు మనకి ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లో మన దేశానికి వస్తున్నాయి. ఈ సెక్టర్ మొత్తం మీద ఇప్పుడు EU నీడ పడింది, EU చట్టం పడింది. EU చట్టం తప్పని మనం అంటలేదు, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం ఆ చట్టాన్ని అర్థం చేసుకుని, ఆ చట్టాన్ని ఒబే చేస్తూ, ఆ చట్టానికి లోబడి పనిచేయటం మాత్రం ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. ఇది జరగాలి. ఇది జరగకపోతే EU వదిలిపెట్టేటట్టు లేదు.
సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం యూయూ వాళ్ళ చట్టాన్ని మనం ఏం చేయాలి, ఏ మేరకు మనం అర్థం చేసుకుని ఏ మేరకు మనం దానికి కట్టుబడి ఉండాలి అన్నది తప్పని పరిస్థితి. అయితే ఎంత ఫాస్ట్ గా మనం చేయగలం అనేది మన ఇంజనీటీని బట్టి ఉంటది. నెంబర్ 2, అది కాకుండా మరి మిగతా దేశాలు ఉన్నాయి కదా, 170-180 దేశాలు ఉన్నాయి కదా. ఈ 170-180 దేశాల్లో ఆలోచన ఎలా ఉంది? వాళ్ళకి సరైనటువంటి టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, ఆలోచన లేక, టెలికాం మీద కంట్రోల్ లేక, చట్టం చేయడానికి రెడీనెస్ కూడా లేదు వాళ్ళ దగ్గర. మనం ఇండియాలోనే లేదంటున్నాం, అమెరికాలో లేదంటున్నాం. మన సౌత్ ఆఫ్రికన్ బ్లాక్ కానీ, సౌత్ అమెరికన్ బ్లాక్ కానీ, లేదంటే రకరకాల కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడిప్పుడే ఈ ఐటీ రంగాన్ని గురించో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించో నేర్చుకుంటున్నారు అక్కడ యూనివర్సిటీస్ లో కూడా, అక్కడ స్టూడెంట్స్ కూడా. వాళ్ళ దగ్గర మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో వాళ్ళకి లీడర్షిప్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా భారతదేశానికి ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన ప్రభుత్వం ఏం చేసిందంటే, మనం ఒక ఫ్రేమ్వర్క్ చేద్దాం. ఇట్స్ ఎ బ్యాండేడ్, టెంపరీ రిలీఫ్ అది. కానీ మనం చట్టం చేయాలంటే మనకి సీరియస్ థింక్ ట్యాంక్స్ కావాలి. మన యూనివర్సిటీస్ ఆలోచించి మాకు సలహాలు ఇవ్వాలి, మన కంపెనీలు మనకు ఆలోచించి సలహాలు ఇవ్వాలి, మన ఇండివిజువల్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ మనకు తెలియాలి, మన ఎగ్జిక్యూటివ్ లో వస్తున్న ప్రాబ్లమ్స్ మనకు తెలియాలి, మన జ్యుడిషియరీలో వస్తున్న ప్రాబ్లమ్స్ మనకు తెలియాలి. అంటే మనకంటే పార్లమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ తెలియాలంటే మనం అందరితో మాట్లాడలేం. కాబట్టి ఒక ఫౌండేషన్ ఉంటే, ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఏజెన్సీ ఉంటే, వాళ్ళల్లో సీరియస్ పర్సనల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళ దగ్గర ఈ సమాచారాన్ని మనం తీసుకోవడం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇండియన్ పార్లమెంట్ కూడా ఒక రకంగా ఈ ఫౌండేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది అనే దాని మీద చాలా క్యూరియస్ గా వాళ్ళు దీంట్లో భాగస్వాములు అయ్యారు. ఒక రకంగా ఈ ఫౌండేషన్ పబ్లిక్ ని ఎంగేజ్ చేస్తుంది, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ని ఎంగేజ్ చేస్తుంది, రీసెర్చ్ ల్యాబ్స్ ని ఎంగేజ్ చేస్తుంది, కమర్షియల్ గా పనిచేస్తున్న కార్పొరేషన్స్ ని, కంపెనీలని ఎంగేజ్ చేస్తుంది, లా అండ్ ఆర్డర్ మిషనరీని ఎంగేజ్ చేస్తుంది, జ్యుడిషియరీని ఎంగేజ్ చేస్తుంది, లెజిస్లేటివ్ బాడీస్ ని ఎంగేజ్ చేస్తుంది. చివరికి అత్యుత్తమమైనటువంటి లెజిస్లేటివ్ బాడీ మనకి పార్లమెంట్. ఈ పార్లమెంట్ దాకా మనం ఫీడ్ ఇవ్వగలగాలి. అది ఒక ఓవరాల్ అంబ్రెల్లా గోల్ గా పెట్టుకుని చాలా మంది మేధావులు ఒక చోటకు వచ్చి ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఆ ప్రయత్నంలో భాగస్వాములమై మనందరం కూడా ఈ విషయాల్ని చర్చించి, మన నోటీస్కి ఏదో వస్తుంది, ఎవరో ఫోన్లో ఏదో పంపారంట, ఎవరినో ఓటీపీ అడిగారంట, వాళ్ళ బ్యాంకులో నుంచి డబ్బులు పోయినాయి అంట అని మనం వింటున్నాం. సైబర్ ఫ్రాడ్ అని వింటున్నాం. అది ఒక అప్లికేషనా, ఒక మనిషి చేశాడా, ఒక కంపెనీ చేసిందా, ఒక సెట్ ఆఫ్ అప్లికేషన్స్ అలా చేస్తున్నారా? అసలు వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళని పట్టుకోవడంలో పోలీసు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీలో ఉన్న ఇబ్బందులు ఏంటి? వాళ్ళ టెక్నాలజీలో ఇబ్బందులు ఉండటానికి మన టెలికమ్యూనికేషన్స్ లో వస్తున్నటువంటి లేయర్స్ కూడా కారణం. ఇవన్నీ కూడా మనం రోడ్డు మీద నుంచుని టీ తాగుతూ మాట్లాడుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది. వాడెవడో ఫ్రాడ్ చేశాడు, వాడిని పట్టుకోలేరా, ఈ అకౌంట్ లో నుంచి ఆ అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళినాయి కదా, వాడెవడో తెలుసు కదా, మన పోలీసు వాళ్ళు వెళ్ళి వాడిని అరెస్ట్ చేయొచ్చు కదా అని అనుకుంటున్నాం మనం. కానీ మనం అనుకుంటున్న నోట్స్, ఎండ్ పాయింట్స్ అంటాం మేము. నా అకౌంట్ లో నుంచి ఇంకో అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళిన సంగతి నాకు తెలుసు, కానీ అదే మరుక్షణం, అదే క్షణంలో ఆ అకౌంట్ లో నుంచి 4-5 దేశాలు కూడా మారెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎవరిని పట్టుకోవాలి? తిరిగి మన ఊర్లో ఉన్న ఇంకొక అబ్బాయినే పట్టుకోవాలి. ఆ అబ్బాయికి దీని సంగతి ఏమీ తెలియదు. ఆ అబ్బాయి అకౌంట్ ని ఒక స్టాప్ గా వాడుకున్నారు అంతే. నా దాంట్లో నుంచి డబ్బులు అక్కడికి వెళ్ళి అంతే, అక్కడి నుంచి 100 చోట్లకి వెళ్ళిపోయినాయి. అంతా ఎలక్ట్రానిక్సే కదా, అంతా డిజిటలే కదా. ఎంతసేపు పట్టింది మొత్తం జరగడానికి? మైక్రో సెకండ్ పట్టింది. ఈ మైక్రో సెకండ్ లో దేశాలు మారిపోయినాయి, టెలికమ్యూనికేషన్ లేయర్స్ మారిపోయినాయి, నోట్స్ మారిపోయినాయి, టెక్నాలజీలు మారిపోయినాయి, రాజ్యాంగాలు మారిపోయినాయి, రాజకీయాలు మారిపోయినాయి, అన్ని మారిపోయినాయి. మీరు ఎవరిని అడుగుతారు ఇప్పుడు? మీరు ఎలా ట్రేస్ చేస్తారు? ఎవరినైనా ట్రేస్ చేస్తారు? సో ఒక రకంగా ఇట్ హెస్ బికమ్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఈ క్రైమ్ ఫైటింగ్ ఏజెన్సీస్. ఒకప్పుడు మనం బాంబులకి,
లేదంటే ఇంకో కత్తులకో గన్స్కో భయపడేవాళ్ళం. ఇవాళ దానికంటే కూడా పెద్ద ప్రమాదం ఈ డిజిటల్ ప్రపంచంలో వచ్చేసింది. దానికి మూల కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఇక్కడ ఏం కూర్చుని మాట్లాడుతున్నామో, మీరెవరో, నేనెవరో, ఆయన ఎవరో, మన స్టోరీ ఏంటో, మన ఆధార్ కార్డులు ఏంటో, ఇంకోటేంటో అంతా వేరే వాళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ ఈ డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ మనకి ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు మనం ఆ ట్రాప్ లో ఇరుక్కుంటే, మనం ట్రాప్ లో ఇరుక్కునేదాకానే వాడి ప్రయత్నం, ఆ తర్వాత ఇంకా మన కంట్రోల్లో లేనట్టుగా ఉంది. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ సిస్టమ్స్ వల్ల జరుగుతుంది అంటున్నామంటే, అసలు ఆర్టిఫిషియల్ ఎనేబుల్డ్ సిస్టమ్స్ అంటే ఏంటి అనే టెక్నాలజీ క్వశ్చన్ ఒకటి ఉంది. దాంట్లో అది కూడా ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నలుగురు కూర్చుని చేసేది కాదు. దీంట్లో టెలికమ్యూనికేషన్స్ ఇన్వాల్వ్ అవుద్ది, దీంట్లో అన్ని సెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ రంగం ఇన్వాల్వ్ అవుతుంది, బ్యాంకింగ్ ఇన్వాల్వ్ అవుతుంది, హెల్త్ కేర్ ఇన్వాల్వ్ అవుతుంది, జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది. వీళ్ళు హాప్స్ గా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అందరినీ కలగోర కంపజేసేసి ఇన్ని దాటేస్తున్నారు. మనకి గతంలో ఉన్న చట్టాలకి బౌండరీస్ ఉన్నాయి. మీరు ఒక సొసైటీ విషయం మాట్లాడితే ఓ రకంగా మాట్లాడతారు, ఒక కంపెనీ విషయం మాట్లాడితే ఓ రకంగా మాట్లాడతారు, ఒక ఇండివిజువల్ విషయం మాట్లాడితే ఓ రకంగా మాట్లాడతారు, ఒక గవర్నమెంట్ విషయం మాట్లాడితే, గవర్నమెంట్ ఆఫీస్ విషయం మాట్లాడితే ఒక రకంగా మాట్లాడతారు. మనకి చట్టాలు, లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ డిజిటల్ ప్రపంచంలో అవన్నీ బ్లర్ అయిపోయినాయి, అవి లేవు. కాబట్టి వాళ్ళు ఫ్రీగా చేయగలుగుతున్నారు. చేయగలగటం అనేది ఛాలెంజ్ గా తీసుకోవాలి, కానీ వాళ్ళు చేయగలుగుతున్నారు కాబట్టి మనం అంతా డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని డబ్బులు తీసుకొచ్చి మన దిండి కింద పెట్టుకుంటాం అనేది ఆల్టర్నేటివ్ కూడా కాదు. ఇక్కడ డబ్బులు ఒక్కటే కాదు సమస్య, మన హెల్త్ సమస్య ఉంది, మన ఎడ్యుకేషన్ సమస్య ఉంది. మనకన్నీ మనం రోజువారీగా ఏమేం పనులు చేస్తున్నామో ఆయా పనుల్లో మనకి ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద ఆలోచన చేయాలి, అందరినీ కలుపుకుని ముందుకు నడవాలి. ఇది ఒక టెక్నాలజిస్టులు చేయగలిగింది కాదు, లా మేకర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే లా మేకర్స్ ఇన్వాల్వ్ అయ్యే ముందు సొసైటీ, వివిధ సెక్టర్స్ లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా రెడీ కావాలి, అందరూ కూడా దీనికి సహకరించాలి. అందరూ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మా ఇన్నోవేషన్ దెబ్బతింటదనే ఒక కండిషన్ ముందుకు తీసుకొచ్చి మేము చేయము అని అనకుండా, మీ ఇన్నోవేషన్ కి ఇబ్బంది లేకుండా ఏ మేరకు మీరు నియంత్రించడానికి మీకు అనుకూలంగా ఉంటుందో, మీ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందో కూడా యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ మీరే చెప్పాలి, యాజ్ ఎ కార్పొరేషన్ మీరు చెప్పాలి, యాజ్ ఎ బ్యాంక్ మీరు కూడా ముందుకు రావాలి. ఇవన్నీ చేయటానికి ఒక స్వచ్ఛంద సంస్థ, నాన్ గవర్నమెంటల్ ఏజెన్సీ మన దేశంలో పనిచేయాలి. మనం మిగతా దేశాలకి గైడెన్స్ ఇవ్వాలి కాబట్టి మిగతా దేశాలతో కూడా మనం పనిచేయాలి. అందుకని దీన్ని ఒక వరల్డ్ వైడ్ గా నడపాలని ఈ ఫౌండేషన్ రీచ్ అన్ని దేశాల్లో మన సహాయం ఏ దేశాల్లో కావాలో, మన ప్రభుత్వం మనల్ని సహాయం చేయమని ఏ దేశాలకు మనల్ని పంపిస్తుందో ఆయా దేశాల్లో ఈ ఫౌండేషన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మంచి అవకాశం మనకి ఇచ్చినందుకు మనూరికి మనకి డెఫినెట్ గా డాక్టర్ గుండాల నాగరాజు గారు, ఆయన కూడా మన తెలుగువాడే, లీడ్ పర్సనాలిటీ, అలాగే డాక్టర్ ఉమాంగ్ గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నేను ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే, మీరు ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్ ద సిస్టమ్, మీరు కూడా వాచ్ చేయండి. మీరు కూడా నా ద్వారా ఫౌండేషన్ తీసుకెళ్లొచ్చు. మన గుంటూరు నుంచి మనకు తెలిసిన విషయాలు, మన ఆంధ్ర నుంచి మనకు తెలిసిన విషయాల్ని మనం ఫౌండేషన్కి ఇవ్వడం ద్వారా ఫౌండేషన్ మరింత శక్తివంతంగా మనం మార్చడానికి అవకాశం ఉంది. దీంతో నేను ఆగి ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాము. నా క్వశ్చన్స్ కంటే ముందు లీగల్ ఫ్రెటర్నిటీలో మరి దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి లీడ్ అడ్వకేట్ గా పనిచేస్తున్నటువంటి పెద్దలు రంగరాజు గారు, చూపుడు రంగరాజు గారికి కూడా అపారమైనటువంటి అనుభవం ఉంది. ఈ చిన్నవో పెద్దవో రకరకాలుగా జరుగుతున్నాయి, దీని అంతటికి నెక్సెస్ ఏంటి, దీని ఆరిజిన్ ఎక్కడ ఉంది, దీన్ని ఎవరు ఎప్పుడు ఎలా పట్టుకోవాలనేది టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోయినా సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని మనతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఓవర్ టు శ్రీ రంగరాజు గారు.